సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్ పరిధిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఈశ్వర్ సింగ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హబీబ్ భాయ్, నవీన్ గౌడ్, పార్టీ కార్యకర్తలు మరియు స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హబీబ్ భాయ్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి అని, ఆయన రూపొందించిన రాజ్యాంగం వల్లనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన న్యాయం జరుగుతుంది, ఆయన కృషి ఫలితమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ నాయకులు, స్థానికులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రామచంద్రాపురం టౌన్ ప్రెసిడెంట్ కపూర్ సింగ్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలతో సత్కరించి ఆయన చేసిన సేవలకు మనమందరము కట్టుబడి ఉండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన నాయకుడు. అలాంటి నాయకునికి బీజేపీ నాయకులు అంబేద్కర్ గారు అనగానే వాళ్ళకు కిందికెళ్ళి మంట వస్తుంది. నాకు అర్థమైతే లేదు ఎందుకో ఇది, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దేవుడు ప్రసాదం మనకిచ్చిండు. పెన్ను, పేపర్ ప్రసాదం ఇచ్చినందుకే మనం ఈరోజు రాజ్యాంగంగా మనం కట్టుబడి ఉన్నాం. ఆయన ఆశయాలకు మనమందరము కట్టుబడి ఉండి మనమందరము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని ఇంకా పెద్ద ఎత్తున చేసుకుంటూ పోయి మనం ఆయనకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భీమ్.